మదనపల్లిలో టమోటా ధర భారీగా పడిపోయింది. మన దేశంలోనే అతిపెద్ద టమోటా మార్కెట్లో అది ఒకటి. అక్కడ 10 కేజీల బాక్సు కేవలం రూ. 70 పలికింది. అంటే కేజీ రూ. 7. కానీ రైతులకి ఇస్తున్నది అది కూడా కాదు, 5, 5.5, అంతకు మించి కూడా రావడం లేదు. కొన్ని దగ్గరలో రూ. 4 మాత్రమే వస్తున్నాయి. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో చూడండి. ఇక్కడ రైతులు ఒక ఎకరాకి 3 నుంచి 4 లక్షల రూపాయలు ఖర్చు పెడతాము, దానికోసం మేము మదుపు పెడతాము, కానీ వచ్చేటటువంటిది చూస్తే సగానికి కూడా రావడం లేదు అని వాళ్ళు వాపోతున్నారు. కానీ ఇక్కడ బహిరంగ మార్కెట్లో ధర ఎంత ఉంది అంటే రూ. 30, రూ. 40, రూ. 50 కూడా ఉంది. కొన్ని చోట్ల 3 కేజీలు రూ. 100 అమ్ముతున్నారు, కొన్ని చోట్ల రూ. 40, రూ. 50 అమ్ముతున్నారు. ఇక రైతు మార్కెట్లోన 15 నుంచి 20 రూపాయల వరకు ఉంది. మరి వీళ్ళకి సగం ధర కూడా రావడం లేదు. వినియోగదారులు ఎంత కొన్నారో అంత రైతు ధరకు అందాల్సిన అవసరం లేదు. కానీ కనీసం ఒక 15 రూపాయలకి వినియోగదారుడు కొంటే 10 రూపాయలు అయినా సరే రైతుకి అందాలి. అలాగని ఇక్కడ చాలా వరకు రైతులు ప్రభుత్వం మీద పడతా ఉంటారు, కానీ చాలాసార్లు లాభపడినటువంటి రైతులు కూడా ఉంటారు. ఉల్లి, టమోటా ఎప్పుడు తగ్గుతాయో ఎప్పుడు పెరుగుతాయో ఎవరికీ తెలియదు. ఇలాంటి సమయంలో బాగా లాభపడినటువంటి రైతులు మాకు ఇంత డబ్బు వచ్చిందని కూడా చెప్పరు. అలాగని రైతులు ప్రతిసారి గవర్నమెంట్ మీద పడకుండా ఈ యొక్క దళారీ వ్యవస్థని ఆపడం కోసం ప్రయత్నాలు చేయాలని మాత్రమే ప్రభుత్వాన్ని కోరాలి. ఈ దళారీ వ్యవస్థ వల్లే ఈ యొక్క ధరలు ఈ విధంగా ఉన్నాయి. వినియోగదారుడికి ఏమొచ్చేసి చుక్కలు కనిపిస్తున్నాయి టమోటా కొనాలంటే, కానీ రైతుకి చూస్తే ఏమొచ్చేసి రైతుకి చుక్కలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ ధరలు చూసి. అంటే ఇక్కడ లాభపడింది ఎవరు? దళారీ. దళారీ వ్యవస్థని మనము రూపుమాపగలగాలి. కానీ రైతులే దీన్ని పెంచి పోషిస్తారు. తర్వాత మళ్ళీ ఏడ్చేది మళ్ళీ మనమే. రైతులంటే మనమే వాళ్ళని పెంచుతాం, మళ్ళీ మనమే వాళ్ళ మీద పడేడిస్తాం. పెంచేటటువంటి ఈ యొక్క దళారీ వ్యవస్థని తుంచకపోతే భవిష్యత్తులో మనం దేన్ని కూడా అందుకోలేము. ప్రతి దగ్గర కూడా ఈ దళారీ వ్యవస్థే మొత్తం కుమ్మక్క అయిపోయింది. ఇక అంతా వాళ్ళ చేతిలోనే ఉంది. మనకి బలహీనతో, లేకపోతే సమయం లేకనో, లేకపోతే ఇంక ఎవరు చేస్తారులే అనే ఒక నిర్లక్ష్యమో తెలియదు, కానీ ఇలాంటివన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మొత్తం దళారీ వ్యవస్థ హ్యాపీగా లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు. ప్రభుత్వాన్ని ప్రతిసారి డిమాండ్ చేయడం అంటే డబ్బుల కోసం కాదు, సమస్య పరిష్కారం కోసం డిమాండ్ చేయాలి.